నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. బాబు నీచుడు పవన్ కళ్యాణ్ ఓ సైకో లక్ష్మీ పార్వతి. పేద పిల్లల కోసమే జగన్నాథ రథం కదులుతోంది పామరులో సీఎం జగన్. ఆయన పేరు పవన్ కళ్యాణే కాదు మంత్రి అంబటి. పంచభూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోంది పవన్ కళ్యాణ్. గ్రేటర్ లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కార్వాన్ లో అత్యధికంగా 37.7 డిగ్రీలు. బీఆర్ఎస్ కు ఓటేస్తే మునిగిపోయినట్లే 17 ఎంపీ స్థానాలు బీజేపీవే. మేడిగడ్డ బాధ్యత ప్రభుత్వానిదే. కేసీఆర్ ఆదేశాలతోనే మేడిగడ్డ యాత్ర చేపట్టాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరి. కాంగ్రెస్ కట్టిన గడెం గుండ్లబాగు కొట్టుకుపోలేదా హరీష్ రావు ఆగ్రహం. బీసీ ఓవర్సీస్ సోలర్షిప్ నిధులు ఇవ్వాలి ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ సర్కారుకు ప్రచారాల మీద ఉన్న మక్కువ ప్రజాపాలనపై లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. కామధేనువు లాంటి కాళేశ్వరాన్ని కాపాడుకోవాలి కేటీఆర్. బెంగళూరు కేఫ్లో బాంబ్ బ్లాస్ట్. ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన కేంద్ర మంత్రి గడ్కరీ. క్షమాపణలు చెప్పాలని డిమాండ్. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మోదీ. రైతుల డిమాండ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం. రైతు సంఘం నేత పంథేర్. వాణిజ్య సిలిండర్ ధర 25 రూపాయలు పెంపు కేంద్రం ప్రకటన. నకిలీ మందుల ఫార్మా గుట్టురట్టు. 7.34 లక్షల విలువైన టాబ్లెట్లు స్వాధీనం. జీహెచ్ఎంసీ ప్రక్షాళన. 14 మంది అధికారులపై వేటు. పవన్ పై ప్రజలకు చాలా అనుమానాలున్నాయి. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. తమిళనాడు మహాబలిపురం బీచ్ వద్ద ఆందోళనకర వాతావరణం. 3 తెలుగు విద్యార్థులు సముద్రంలో గల్లంతు. చంద్రగిరిలో సైకో వీరంగం. ప్రేమించలేదని యువతిపై దాడి. జనసేనకు షాక్ ఇచ్చిన హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్. వైఎస్ఆర్సీపీలో చేరిక. గూగుల్ చర్యను అనుమతించలేము. యాప్స్ తొలగింపుపై కేంద్రం. రాజకీయాలకు గుడ్ బై. టీమిండియా మాజీ క్రికెటర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన.